మీరు ఐటీలో పనిచేస్తున్నారా? అయితే ఈ ఒక్క కాన్సెప్ట్ తెలియకపోతే అప్రైజల్ ఎప్పటికీ అర్థం కాదు. దాని పేరు బెల్ కర్వ్. అసలు బెల్ కర్వ్ అంటే ఏమిటంటే ఇది ఒక స్టాటిస్టికల్ కాన్సెప్ట్. మొత్తం ఎంప్లాయీస్ ని 3 కేటగిరీస్ లో పెడతారు. టాప్ పర్ఫార్మర్స్, యావరేజ్ పర్ఫార్మర్స్, లో పర్ఫార్మర్స్. డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. టాప్ పర్ఫార్మర్స్ 20%, యావరేజ్ పర్ఫార్మర్స్ 70%, లో పర్ఫార్మర్స్ 10%. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మీ పక్కన కలీగ్కి ఏ బ్యాండ్ వస్తే మీకు ఆటోమేటికలీ తక్కువ బ్యాండ్ వస్తుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే ఫుల్ టీమ్ బాగా పర్ఫార్మ్ చేసినా అందరికీ ఏ బ్యాండ్ ఇవ్వలేరు. సిస్టమే కొందరిని ఫోర్స్ఫుల్ గా కిందకి తోస్తుంది. ఈ విధానం ఇన్నోవేషన్ మరియు టీమ్ వర్క్ చంపేస్తోందని మైక్రోసాఫ్ట్ 2013లోనే బెల్ కర్వ్ అబాండన్ చేసింది. తర్వాత యాక్సెంచర్, డెలాయిట్, జీఈ కూడా వదిలేశాయి. కానీ ఇండియాలో పార్షియల్ గా స్టిల్ ఫాలో చేస్తారు. టీసీఎస్ 2026లో మేనేజర్స్ కి ఇన్స్ట్రక్షన్ పంపింది 5% ఎంప్లాయీస్ ని తప్పనిసరిగా బ్యాండ్ డీలో వేయాలని. బెల్ కర్వ్ అర్థమైందా? మీరు ఈ బెల్ కర్వ్ కి ఎప్పుడైనా బలి అయ్యారా? కమెంట్లో చెప్పండి.